ఓమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్నటువంటి నౌకపై అమెరికా చేసిన దాడిలో విశాఖకు చెందినటువంటి మెరైన్ ఇంజనీర్ సురేష్ పట్నాల మరణించారు. సురేష్ పార్థివ దేహం గాజువాక శ్రీహరిపురంకు చేరుకుంది. పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు పరామర్శించారు. సురేష్ కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయంటూ కూడా హామీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ ఇప్పుడు అందిస్తారు. ఓమన్ తీరంలోని యుద్ధ నౌకలోని ప్రమాదానికి గురైన సురేష్ అయితే అంతక్రియలు మరికొద్ది సేపట్లో అయితే శ్రీహరిపురం ప్రాంతంలో అయితే జరగనున్నాయి. ఇప్పటికే ఈ రోజు ఉదయం అయితే పార్థివ దేహం అయితే అతని స్వగృహం శ్రీహరిపురం ప్రాంతానికి అయితే చేరింది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు అయితే ఆయన సందర్శించి వారికి ఓదార్పు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఈరోజు చూసుకుంటే స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కూడా మనతో పాటుగా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏ విధంగా స్పందించినట్టు తీరండి. ఇది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయితే ఇది మాకు 9వ తారీఖు నాడు వాళ్ళ మిసెస్ ద్వారా మాకు తెలిసింది ఏమంటే 9వ తారీఖు నాడు వామన్ పోర్ట్లో ఉన్న షిప్ మీద డ్రోన్ అటాక్ జరిగింది. అందులోనే కొంతమంది మిస్ అయ్యారు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత మేము 10వ తారీఖు నాడు వాళ్ళు చనిపోయారు, కానీ డెడ్ బాడీ దొరకలేదని వచ్చిన ఇన్ఫర్మేషన్. అప్పటి నుంచి మేము ఎంబసీతోనే కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంబసీతో మాట్లాడిన మేరకు పాస్పోర్ట్ దొరకలేదు, పాస్పోర్ట్ దొరకకుండా పంపిస్తామని, డెడ్ బాడీని పంపిస్తామని చెప్పడం జరిగింది. చూసుకుంటే ప్రధానంగా ఏదైతే ఈరోజు ఈ ఘటన దురదృష్టకరమని భావించవచ్చు. ఒకవైపు పశ్చిమాసియా దేశాల్లో కూడా యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలోనే ఈ తరహా ఘటన ఈరోజు ఈ కుటుంబానికి తీరని లోటని మనం చెప్పవచ్చు. ఈరోజు అటు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారి కుటుంబానికి ఏ విధంగా భరోసా కల్పిస్తున్నారంటారు? దీనిపై మీరు ఏ విధంగా అంటారు? చాలా బాధాకరమైన విషయం. ఈ విషయంపై గత 10వ తారీఖు నుంచి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం స్పందించి పిఎం ఆఫీస్ నుంచి వెంటనే మన విశాఖ నార్త్ ఎమ్మెల్యే అయినటువంటి మన విష్ణు కుమార్ రాజు గారిని పంపడం జరిగింది. పంపిన తర్వాత ఆయన పూర్తిగా కూడా వివరాలు తెలుసుకొని ఆ మన పిఎం ఆఫీస్కి వెళ్ళి చెప్పడం జరిగింది. మళ్ళీ ఈరోజు కూడా మన విష్ణు కుమార్ రాజు గారు స్థానిక ఎమ్మెల్యే కనబాబు రావడం జరిగింది. ఏదైతే సురేష్ గారు ఉన్నారో సురేష్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పూర్తిగా అన్నదానాలు ఉంటాయని, ఈరోజు ఈ యొక్క పార్థివ దేహం రావడానికి కారణం కూడా అక్కడ పిఎం ఆఫీస్ నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పనిచేసి చెప్పారు. తదుపరి కూడా రానున్న కాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ కుటుంబానికి పూర్తి సహాయకాలు అందిస్తుందని చెప్పడం జరిగింది. ఏదైతే ఈరోజు ఈ కుటుంబం కూడా విశాఖ వాసి అయినటువంటి సురేష్ కుటుంబం నుంచి కూడా ఇది తీరని శోకంగా భావించవచ్చు. వారికి వాళ్ళ పిల్లలకు కూడా ఉపాధి రీత్యా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ విధంగా భరోసా కల్పిస్తున్నాయండి? నా పేరు సూర్యప్రకాష్ అండి. నేను 58వ వార్డు బీజేపీగా లీడర్ని. సురేష్ మాకు ఇక్కడ చిన్నప్పటి నుంచి ఆ కుటుంబం నుంచి మాకు అందరికీ తెలిసిన వ్యక్తి. అలాగే వాళ్ళ అత్తవారు గారు ఇక్కడే పుట్టి ఇక్కడే ఉండి అన్నీ చేశారు. కానీ చాలా బాధాకర విషయం, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన విషయం, ఎవరో ఊహించరు కదా జరిగింది ప్రమాదం. అన్ని విషయాల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయనకి రావాల్సిన అన్ని విషయాల్లో భరోసా ఇస్తున్నారు. కుటుంబానికి పిల్లల విషయంలో కానీ అన్నీ. ఇప్పుడు మొన్న జరిగింది అన్నీ ఒకటి 1 by 1 జరుగుతాయి. వెంటనే జరగాలంటే కొంత టైం పడుతుంది, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ జరిగింది కనుక. ఆ కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ఎంఆర్ఓ కానీ అందరూ కూడా ముందుండి ఇలా దాన సంస్కారాలకు అన్నింటికి దగ్గరుండి చేర్పిస్తున్నారు. స్థానిక ఎంఆర్ఓ గారు కానీ, మన ఎమ్మెల్యే గారు కానీ, మా విష్ణుకుమార్ రాజు కానీ, మా పరశురామరాజు గారు కానీ అందరూ కూడా వచ్చి కుటుంబానికి భరోసా ఇస్తున్నారు. ఖచ్చితంగా ఒక కుటుంబానికి న్యాయం జరుగుతుందని మేము విశ్వసిస్తున్నాం. ప్రధానంగా అయితే ఇవాళ చూసుకోవచ్చు. అయితే ఈరోజు ఈ కుటుంబానికి అయితే ఏదైతే సురేష్ కుటుంబానికి తీరని శోకం అని చెప్పవచ్చు. ఒక రకంగా చూసుకోవచ్చు. ఈ సురేష్ కుటుంబం భవిష్యత్తులోనూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమన్వయంతో వాళ్ళ పిల్లలకు కూడా ఉపాధి కల్పిస్తామని కూడా ఒకవైపు ప్రభుత్వాలు చెప్తున్నాయి. అసలు ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇది చాలా దుర్మార్గమైంది. కనీసం ఎవరైనా చనిపోతే చనిపోవడం దుర్మార్గం అయిందని చెప్పాలి. అది యుద్ధానికి ఏ సంబంధం లేని ఆయన మీద ఈరోజు అటాక్ చేసింది అమెరికా. ఇదే ముందు ఇరాన్ అటాక్ చేసి ఒకళ్ళు భారతదేశం చంపిస్తే ప్రధానమంత్రి గారు చాలా పెద్ద ప్రకటన చేశారు. మరి అటువంటిది ఖండించారు. మరి అటువంటిది ఈరోజు ప్రధానమంత్రి గారు అమెరికా అటాక్ చేసి పంపిస్తే ఎందుకు మీరు ప్రకటన చేయరని చెప్పేసి అడుగుతున్నాం. రెండోది, అదే సందర్భంలో ఈ కుటుంబం పిల్లలు చాలా చిన్నవాళ్ళు, 9వ తరగతి 6వ తరగతి చదువుతున్నారు.
వాళ్ళ పిల్లలు ఆదుకునే పని కానీ వాళ్ళ చదువుల కోసం కానీ మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పటివరకు కనీసం వాళ్ళకి నష్టపరిహారం ఏమిస్తామని చెప్పేసి కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అంటే ఏ సంబంధం లేని వాళ్ళ మీద ఈరోజు యుద్ధం అని పేరు చెప్పి ఈ రకంగా అటాక్ చేస్తే ఏ రకంగా కోరుకుంటారు? మేము ఏదైతే ప్రధానంగా చూసుకోవచ్చు, ఏదైతే ఈ యొక్క సురేష్ యొక్క అంత్యక్రియలు అయితే మరికొద్ది క్షేపట్లో అయితే ఇక్కడి నుంచి శ్రీహరిపురం ప్రాంతం నుంచి అయితే బయలుదేరనున్నాయి. ఇప్పటికే చూసుకోవచ్చు విశాఖ నుంచి కూడా ఏర్పాట్లు అయితే ఇప్పటికే ఏదైతే శ్రీహరిపురం ప్రాంతం నుంచి కూడా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ నుంచి స్వస్థలం ఏదైతే సురేష్ మృతదేహం నుంచి మృతదేహాన్ని కూడా విశాఖ ఏదైతే మలకాపురం శ్రీహరిపురం నుంచి కూడా ఇప్పుడు బయలుదేరనుంది. ఏదైతే చూసుకుంటే ఈ ఘటన కూడా దురదృష్టకరమని కూడా ఒకవైపు ప్రజాప్రతినిధి అయితే చెప్తున్నారు. ఏదైతే ఒకవైపు అధికార పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తప్పనిసరిగా వారి కుటుంబ సభ్యులకు వాళ్ళ పిల్లలకు కూడా అండగా ఉంటామనేది భరోసాని ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఈ ఘటన కూడా దురదృష్టకరమని కూడా ఒకవైపు అయితే ప్రజాప్రతినిధులు స్థానిక నేతలు కూడా చెప్తున్నారు. అదే చూసుకుంటే భార్యకు కూడా అయితే సురేష్కి అయితే ఇద్దరు పిల్లలు ఉన్నట్లు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే 13-10 ఏళ్ళ వయసున్న ఇద్దరు కుమారులు కూడా వీరికి ఉండగా కూడా ఇప్పటికీ కూడా ఈ తరహా ఘటనలు కూడా ఈ తరహా ఘటన దురదృష్టకరమని కూడా ఒకవైపు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైనా కూడా ఇటువంటి ఘటనలు అయితే దురదృష్టకరమని కూడా ఒకవైపు అయితే స్థానిక నేతలు చెప్తున్నారు. అయితే వారి కుటుంబానికి అండగా ఉంటామని కూడా ఒకవైపు అయితే ప్రజాప్రతినిధులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మరికొద్ది క్షేపట్లో అయితే విశాఖ ఏదైతే శ్రీహరిపురం ప్రాంతంలో సురేష్ అతని ఇంటి నుంచి కూడా అంత్యక్రియలు అయితే ప్రారంభమవుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే పలువురు నేతలు అయితే వారి కుటుంబాన్ని కూడా పరామర్శిస్తున్నారు. చూసుకోవచ్చు ఈ ఘటనకు సంబంధించి కూడా మరింత కూడా ప్రజాప్రతినిధులు మరియు పలువురు కూడా నేతలు కూడా రానున్నట్టు కూడా తెలుస్తుంది. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖపట్నం, శ్రీహరిపురం నుంచి.